మా వెరీ ఓన్ స్నేక్ బేబీ నాగవైష్ణవి. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడింది. లాస్ట్ సీజన్ ఒక జపాన్ బొమ్మ ఉండింది. ఇప్పుడు మళ్ళీ నిన్ను చూస్తుంటే మళ్ళీ ఒక జపాన్ బొమ్మ లాగానే ఉన్నావు నువ్వు కూడా. ఐఎమ్ టాకింగ్ టు యూ. ఏ పాట పాడుతున్నావు? నేను పాడబోయే పాట చిగురాకు చాటు చిలక. చిత్రం గుడుంబ శంకర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ గారు, గానం నేను చెప్పను. ఏమైనా అసలు మర్యాదగా ఉందా? అసలు ఏమైనా మర్యాదగా ఉందా? ఇంతమంది అందరు ఎవరెవరు పాడారో అన్నది అన్ని చెప్తున్నారు. నువ్వు ఇది చెప్పను అంటే నువ్వు చెప్పి నేను వదలటానికి కుదరదు. అలా ఇట్స్ రూల్ ఆఫ్ ద కాంపిటీషన్. నువ్వు అది చెప్పి తీరాలి. ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా. అయితే చంద్రబోస్ గారు ఎన్ని పాటలు రాశారో అన్ని చంద్రబోస్ గారు అన్ని పేర్లు చెప్పారు కదా. 2 ఎపిసోడ్స్ క్రితం, దానికి ముందు రౌండ్స్ లోనూ సునీత గారు పాడిన పాటలు పాడినప్పుడు కూడా సునీత గారిని కూడా చెప్పారు కదా. చెప్పు. నేను చెప్పను. హలో, నువ్వు చెప్పకపోతే నేను పాడనివ్వను. ఆ ఇద్దరు ఎవరో చెప్పాలి కదా. ఎవరు పాడారు? చంద్రబోస్ గారు, శ్రీనివాసమూర్తి గారు పాడారా? కృష్ణ అన్నాను, సునీత గారు పాడారా? ఎస్పి చరణ్ గారు, సునీత గారు పాడారు. ఎస్పి చరణ్ గారు, సునీత గారు పాడిన ఏం స్టైల్ అసలు. చిగురాకు చాటు చిలక, ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా. చిగురాకు చాటు చిలక, తను నడవదు ధీమాగా, అనుకోని దారి గనక ఈతి కమ్మక తప్పదుగా. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. సరికొత్తగా నా వంక చూస్తోంది చిత్రంగా, ఏమైందో స్పష్టంగా బయటపడదుగా. చిగురాకు చాటు చిలక, ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక అది సులువుగా నమ్మదుగా. చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా, తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగైనా, సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా, తేలని గొట్టు తేనె పట్టు కదపలేకున్నా, ఉనికి నా పెదవుల్లో తొణికి తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది. తనలో తను ఏదేదో గొణిగి ఆ కబురేదో ఆవైన మౌనంలో మునిగి ఉన్నది. చిగురాకు చాటు చిలక, ఈ అలజడి ప్రేమేగా, అనుకోని దారి గనక ఈతి కమ్మక తప్పదుగా. ఎక్కడి నుంచో మధుర గానం మదిని మీటింది, ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది. గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది, కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది. వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం, ఏదో తీయని మైకం పెంచుతున్నది. తెలియనిదో
తీరని తీరం తనలో కలవరమేదో రేపుతున్నది. చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా. తను కూడా నాలాగా అనుకుంటే వేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. సరికొత్తగా నా వంక చూస్తోందే చిత్రంగా, ఏమైందో స్పష్టంగా బయటపడదుగా. జడ్జెస్ మా మీరా జాస్మిన్. ఏం చెప్పాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పాడిన పాటలు మీరు పాడుతుంటే మాకు ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా. ఫస్ట్ దానికి థ్యాంక్స్ మీకు. చాలా చాలా బాగుంటుంది. ఇద్దరం కలిసి పాడలేదు షూర్లీ. నేను సపరేట్ గా పాడాను, తను సపరేట్ గా పాడాడు. ఇది చెన్నైలో రికార్డ్ చేసాం వారి స్టూడియోలోనే. నేను పాడిన పోర్షన్ కి చరణ్ గారు పాడిన పోర్షన్ కి వ్యత్యాసం చాలా చక్కగా చూపించావు. అలా ఎప్పుడన్నా చరణ్ ఆ సంగతులు కూడా మీరు పాడేటప్పుడు మాకు ఎంత గర్వంగా ఉంటుందో, మీరు డ్యామేజ్ చేసినప్పుడు అంత కోపంగా కూడా ఉంటుంది. కానీ సంగతులు తనకొచ్చే సంగతులు వేసేసింది. అవి కూడా చక్కగా ఉన్నాయి ఆ సంగతులు. అసలు అనుకోలే ఇంతవరకు మనం. అది బాగుంది నాన్న, చాలా బాగా పాడావు. ఫస్ట్ పల్లవి స్టార్ట్ చేసిన తర్వాత చిగురాకు చాటు చిలక అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా, అది ఫ్లాట్ అయింది. రియలైజ్ అయింది వెంటనే. ఫ్లాట్ అయిందన్న సంగతి రియలైజ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ రిపిటేషన్ వచ్చినప్పుడు గా చూసుకుందనమాట, నేను పక్కగా పాడుతున్నానా లేదా అని. అవునా కదా? నీ ఎక్స్ప్రెషన్ లో తెలిసిపోతుంది. అక్కడి నుంచి చాలా కేర్ఫుల్ గా ఆ గా వచ్చినప్పుడల్లా పర్టికులర్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను సస్టైన్ చేస్తున్నానా కరెక్ట్ గా, ఆ నోట్ కరెక్ట్ గా ఆ స్వరస్థానంలో ఉందా లేదా. చాలా నచ్చిన విషయాలమ్మా ఇవన్నీ. చాలా పాజిటివ్ సైన్స్. చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటున్నామని అనిపిస్తుంది మీకు, కానీ మీరు పాటను ఎలా చూస్తున్నారో, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎంత ఫోకస్ ఉందో, ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో ఈ చిన్న చిన్న విషయాలు తెలిసిపోతుంది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మా పాటను ఇక్కడ ప్రెజెంట్ చేసినందుకు, అలాగే చాలా బాగా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి బాగా నచ్చింది నాకు కూడా. చరణాలు బాగా పాడావు. పల్లవి ఇంకా అందంగా రావాలి అదొకటే. తర్వాత నిర్మమాటంగా చెప్పాలంటే పాట అంతా కూడా కొంచెం బాలగాత్రానికి సంబంధించిన అవరోధాలు అక్కడక్కడ ఉన్నాయి. చిన్నపిల్లవు కదా, చిన్నపిల్లగా నువ్వు కాబట్టి చిన్న గాత్రం, చిన్నపిల్ల కాబట్టి చిన్న గొంతు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పసితనం కనబడుతుంది పాటలో. మిగతా అంతా చాలా బాగుంది. నీ సాధనలోనూ నీ కృషిలోనూ ఎలాంటి లోపం లేదు. మా కోసం చాజ్ బ్రో సునీత గారు ఒక పల్లవి ఒక రెండు పాడాలి మాకు మీరిద్దరు. చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తీలేనా, తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా, సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా, తేలని గుట్టు తేనె పట్టు కదపలేకున్నా, ఉనికి నా పెదవుల్లో తొణికి తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది. తనలో తను ఏదేదో గుణిగి ఆ కబురేదో ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది. చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మరి సులువుగా నమ్మదుగా. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. సరికొత్తగా నా వంక చూస్తోంది చిత్రంగా, ఏమైందో స్పష్టంగా బయటపడదుగా. థ్యాంక్ యూ సార్, కోరుకున్నందుకు శ్రోతలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్ఫెక్షన్. నాగవైష్ణవి, నీ వల్ల టుడే వి ఆల్ హర్డ్ వీళ్ళిద్దరు పాట. తర్వాత నాగవైష్ణవి, నువ్వు ఇప్పుడు ఏ క్యారెక్టర్గా ఉన్నావో ఎట్లాగా ఉన్నావో పాడుతున్నప్పుడు యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ డిఫరెంట్ పర్సన్. వేరే పర్సన్ అయిపోతావు, నువ్వు వేరే క్యారెక్టర్ అయిపోతావు.
అది ఎట్లాగా? తెలీదు సార్. నువ్వు పాడుతున్నప్పుడు యు ఆర్ ట్రాన్స్ఫార్మ్. నువ్వు వేరే మనిషి, నాగవైష్ణవి కాదు, వేరే యాదో నాగవైష్ణవి, అట్లాగైపోతావు. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, వెరీ వెల్. అండ్ సింగింగ్ యు ఆర్ డెఫినెట్లీ బికమింగ్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్. మేబీ సినిమా నేను చూడలేదు, మేబీ దట్ క్యారెక్టర్ ఈస్ దేర్ ఇన్ యూ. సినిమాలో వచ్చే క్యారెక్టర్ని ఊహించుకుంటూ పాడతావో ఏమో. యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఎ డిఫరెంట్ పర్సన్. దట్స్ ఎ గుడ్ సైన్. వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. చాలా ముద్దుగా అందంగా పాడావు. వెరీ నైస్. నువ్వు బాగా పాడావా? హ్యాపీగా పాడావా? ఎంజాయ్ చేసావా? ఓకే. అల్లరి చేసావా? అది నన్ను చూసావు ఒకసారి, చూసి ఒకసారి బెదిరించినట్టు చూసావు. ఏంటది? సరిగ్గా పాడుతున్నానా లేదా అని అడిగావా నన్ను? నోటంకి మ్యాన్, సీరియస్లీ. వెల్ ఎనీవేస్, నీకు నాకు ఇంకా నో మాటలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందుకని ఓ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.